షోర్ బైబిల్స్. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునే ఉన్నది. దై వర్డ్ ఇస్ అ ల్యాంప్ అంటు మై ఫీట్ అండ్ అ లైట్ అంటు మై పాత్. దయచేసి కూర్చోండి. దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగాక. దేవుని వాక్యం చదువుకొని దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 22 నుంచి 24 వరకు చదువుకున్నాం. ఆలయ ప్రతిష్ఠిత పండుగ యెరూషలేములో జరుగుచుండెను. అది శీతకాలం. అప్పుడు యేసు దేవాలయంలో సొలొమోను మంటపమున తిరుగుచుండగా ఆ యూదులు ఆయన చుట్టూ పోగే, ఎంతకాలం మమ్మను సందేహ పెట్టుదు, నీ క్రీస్తు అయితే మాతో స్పష్టముగా చెప్పుమన్నది. ఒక పండుగ యెరూషలేములో జరుగుతున్నది. ఏంటమ్మది? ఆలయ ప్రతిష్ఠిత పండుగ. ఇది 8 రోజులు జరుగుతుంది. ప్రస్తుతం ఈరోజు కూడా యెరూషలేములో ఈ పండుగ చేసుకుంటున్నారు. రేపటితో 8వ రోజు ముగుస్తుంది. ఇది 7వ రోజు. ఆలయ ప్రతిష్ఠిత పండుగ. ఇంగ్లీష్లో టెంపుల్ డెడికేషన్ అంటారు. హెబ్రీ భాషలో లేదా హనూకా అంటారు. హనూకా. ఈ ఆలయ ప్రతిష్ఠిత పండుగ గురించి పాత నిబంధనలో ఎక్కడా మనకి కనబడదు. పాత నిబంధనలో దేవుడు అనేకమైనటువంటి ఫెస్టివల్స్ గురించి ప్రభు చెప్పాడు మోషేకి. మనం నేర్చుకుంటున్నాం. అని పెంతెకొస్తు పండుగ ఉంది, పస్కా పండుగ ఉంది, అమ్మా పర్ణశాల పండుగ ఉన్నది, బోరాల పండుగ ఉన్నది, పూరిం పండుగ ఉన్నది, ఇవన్నీ చెప్పాడు. అయితే దేవుడు మాత్రం ఆలయ ప్రతిష్ఠిత పండుగ గురించి చెప్పలే. కానీ ఈ పండుగ తర్వాత వచ్చింది. ఏంటి పండగకు ప్రాముఖ్యత ఏంటి? ఎప్పుడు వచ్చింది? మరి దేవుడు ఏర్పాటు చేయకపోయినా మరి ఎందుకు వారు పండగ చేసుకుంటున్నారు? మరి ముఖ్యంగా ఆలయ ప్రతిష్ఠిత పండుగ యెరూషలేములో జరుగుచుండెను. ఆ పండగకి ఎవరు వెళ్ళారమ్మా? యేసు వెళ్ళారు. పండగకి యేసు వెళ్ళాడనంటే ఆ పండగకి విశేషం ఉందా లేదా? ఒకవేళ ఇది మనుషులు ఏర్పాటు చేసింది, దేవుడు ఏర్పాటు చేయలేదు, పాత నిబంధనలో చేయలేదు అని చెప్తే అని అనుకుని ఉంటే యేసు ఏం చేసేవాడు? వెళ్ళకుండా గద్దించేవాడు, ఎందుకు ఇలా చేస్తున్నారని. కానీ ఆయనే వెళ్ళాడు, పండగకి వెళ్ళాడు, ఆ పండుగలో పాల్గొన్నాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. అంటే ఈ ఆనర్డ్ ద ఫెస్టివల్. ఈ ఆలయ ప్రతిష్ఠిత పండుగని దేవుడు ఆదరించి గౌరవించి ఎంతగానో మెచ్చుకున్నాడు. ఆ పండుగలకు వెళ్తే వాళ్ళంతా డౌట్ వచ్చిందంటే ఏంటంటే డౌట్ చూడండి. ఆలయ ప్రతిష్ఠిత పండుగ యెరూషలేములో జరుగుచుండెను. అది శీతకాలము. ఇప్పుడు మనం ఉన్న వింటర్ సీజన్ లాంటిది శీతకాలం. అప్పుడు యేసు దేవాలయంలో సొలొమోను మంటపమున తిరుగుచుండగా యూదులు ఆయన చుట్టూ పోగే, ఎంతకాలం మమ్మను సందేహపెట్టదు. అంటే యేసుక్రీస్తు అప్పటికే చాలాసార్లు పస్కా పండుగ వెళ్ళాడు, అనేక పండుగలు వెళ్ళాడు. కానీ వారికి డౌట్ ఉండిపోయింది. ఏంటమ్మా డౌటు? ఏమంటున్నారు? నీవు క్రీస్తు అయితే మాతో స్పష్టంగా చెప్పము అంటున్నారు. అంటే వీరికి యెరూషలేములో ఉన్న వీరికి యేసు ఎవరో తెలియదు. నువ్వు క్రీస్తువా? స్పష్టంగా చెప్పు. ఎన్నిసార్లు చెప్పాడమ్మా యేసుక్రీస్తు వారికి స్పష్టంగా? లోక పాపను మోసుకోము దేవుని గొర్రెపిల్లని మరి బాప్తిస్మ యోహాను సాక్ష్యం ఇచ్చాడు. ఈయన ప్రయాసపడి భారం మోసుకొస్తున్న సమస్త మంది జిల్లాలో నా దగ్గర నేను విశ్వాసాన్ని ఆయన చెప్పాడు, విశ్రాంతిని ఇస్తానని. రక్షించిన దాన్ని విధికి రక్షించడానికి నేను వచ్చినానని చెప్పేసి ఆ యొక్క జక్క ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పాడు. ఇన్ని చెప్పినా కూడా ఇక నువ్వు క్రీస్తువా అని అడిగితే ఏమనుకోవాలి? ఎన్ని చెప్పినా వ్యర్థం వారికి. ఎందుకు వ్యర్థము? వారికి విశ్వాసము లేదు. వారు సూచిస్తున్నారు కానీ వారి కళ్ళు గుడ్డివారు. సూచిస్తున్న గుడ్డివారు వాళ్ళు. చూడకపోయాక గుడ్డివారు అంటే వారు ధన్యులు. కానీ కళ్ళున్న గుడ్డివారు వీళ్ళందరూ కూడా. కళ్ళున్న గుడ్డివారు ఎవరమ్మా? ఇజ్రాయేల్ పరిశులు కానీ శాస్త్రులు కానీ చూడలేకపోయారు. చెవులుండి వినలేని చెవిటివారు వీళ్ళందరూ కూడా. ఈ శాస్త్రులు కానీ పరిశులు కానీ అందరూ కూడా, యూదులందరూ కూడా. ఈరోజు మనం నేర్చుకోవాలి. యేసు ఎవరో తెలుసమ్మా? నిన్ను రక్షించడానికి, నన్ను రక్షించడానికి క్రీస్తుగా, అభిషక్తుడుగా, ప్రభువుగా ఈ లోకంలో కన్యైన మరి గర్భంతో అవతరించిన రక్షకుడు. ఈయనే క్రీస్తు. ఈరోజు నువ్వు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అయితే ఆలయ ప్రతిష్ఠిత పండుగ రోజు ఈరోజు ఎందుకు చెప్తున్నాడు ఈ మాటలన్నీ కూడా? ఈరోజు ఎందుకు చేసుకున్నారు ఇజ్రాయేలులో? ఈ ఆలయ ప్రతిష్ఠిత పండుగ గురించి మనం కొన్ని మాటలు నేర్చుకోవాలి. ఇది ఎప్పుడు జరిగిందంటే పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి మధ్యకాలంలో జరిగినటువంటి సంగతి. పాత నిబంధనలో ఆఖరి గ్రంథం ఏంటమ్మా? మలాకి. నూతన నిబంధనలో మొదటి గ్రంథం ఏంటి? మత్తయి. మలాకి గ్రంథం నుంచి
మత్తయి గ్రంథం వరకు 400 సంవత్సరాలు గడిచింది. ఈ 400 సంవత్సరాల్లో ఒక్క ప్రవక్త లేడు వారికి. వారి తప్పు నువ్వు తప్పు చేస్తున్నావు సరిదిద్దు అని చెప్పే బోధకుడు లేడు. ఎందుకంటే దేవుడు వారిని వదిలిపెట్టేశాడు. ఇన్నిసార్లు చెప్పిన వారికి దేవుని వాక్యాన్ని గైకొనట్లేదు, విశ్వాసం లేని చెప్పి వారిని వదిలిపెట్టేశాడు. వారిని 400 సంవత్సరములు వారు చీకటిలో ఉన్నారు. 400 సంవత్సరం వారికి బోధకుడు లేడు. 400 సంవత్సరం వారికి ప్రవక్త లేడు, యాజకుడు లేడు. ఇటువంటి సందర్భంలో ఏం జరిగిందనంటే, ఎందుకు ఇలా జరిగింది అని అంటే, అనేక సార్లు దేవుడు చెప్పాడు, 4వ ఆజ్ఞ ఏమిటమ్మా? దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలు 4వ ఆజ్ఞ ఏంటి? విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించని చెప్తే వారు ఆచరించలేదు. అందుకని దేవుడు అనేక సార్లు వారిని గద్దించాడు, గద్దించినా కూడా వారు వినలేదు. అందుకని వారిని ఎక్కడ పంపించాడమ్మా? బబులోను దేశానికి 70 సంవత్సరాలు పంపించేశాడు. పంపించడం మాత్రమే కాదు, అక్కడ దేవుని మందిరం, ఆ స్థలంలో ఉన్న దేవుని మందిరాన్ని అగ్ని చేత నెబుకద్నెజరు చక్రవర్తి అగ్నితో కాల్చేశాడు. ఆయన వారికి ఏమన్నా రిపెంటెన్స్ వచ్చిందా? తప్పు తెలుసుకున్నారంటే తాత్కాలిక, టెంపరీ. వేళ చెబితే వింటారు, మళ్ళీ రేపు మామూలే. అలా ఉన్నాయి. అందుకని దేవుడు 400 సంవత్సరాలు వదిలిపెట్టేశాడు వాళ్ళని. అయినప్పటికీ 70 సంవత్సరాలు అయిన తర్వాత దానియేలు భక్తుడి ద్వారా, ఇర్మియా భక్తుడి ద్వారా, యెహెజ్కేలు ద్వారా పలికినటువంటి మాటల్ని జ్ఞాపం చేసుకొని, బిడ్డలు జ్ఞాపం చేసుకొని వారిని తిరిగి యెరూషలేముకు పంపించి అక్కడ తిరిగి కట్టుకోవడానికి జెరుబ్బాబెల్ అనేటువంటి ఒక భక్తుడి ద్వారా నెహెమ్యా, ఎజ్రా కాలంలో ఒక మందిరాన్ని కట్టుకున్నారు. అది కొంతకాలం నడిచింది. మళ్ళీ తిరిగి మామూలుగా కొన్ని రోజులు వచ్చేవారు. మళ్ళీ అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల అన్ని జనాలతో కలిసిపోయి దీనికి వ్యతిరేక కార్యాలు చేస్తే, అప్పటి వరకు పారసీక సామ్రాజ్యం పరిపాలించేది యెరూషలేముని, పాలస్తీనా దేశాన్ని. ఇప్పుడు ఒక ఆయన వచ్చాడు. ఎవరో తెలిసమైన అలెగ్జాండర్ ది గ్రేట్, గ్రీక్ చక్రవర్తి వచ్చాడు. యవనస్తుడు, 30 సంవత్సరాలు ఉంటాయి అంతే. ప్రభువులకు అతను కూడా వయసు గురించి మాట్లాడతా అంతే. యవనస్తుడు ప్రపంచానికి గ్రీకు సామ్రాజ్యంతో నింపాలి, గ్రీకు కల్చర్, గ్రీకు భాషతో ప్రపంచాన్ని నింపేయాలని కంకణం కట్టుకొని గుర్రాల మీద యుద్ధానికి వచ్చారు. ప్రపంచాన్ని జయించుకుంటూ మన భారతదేశం బోర్డర్స్ కూడా వచ్చాడు అలెగ్జాండర్ ది గ్రేట్. అతని గురించి బైబిల్లో కూడా రాయబడి ఉంది, దానియేలు గ్రంథంలో. ఆ యవన చక్రవర్తి వచ్చిన తర్వాత మొత్తం అంతా ఎక్కడికి వెళ్ళినా అసలు ఓటమి అనేది లేదు. అప్పుడు ఈ పారసీక సామ్రాజ్యాన్ని కూడా ఓడించేశాడు. అంతవరకు పరిపాలిస్తున్న ఆ సామ్రాజ్యం ఓడించి తన సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కోరుకున్నాడు. అయితే యవ్వన కాలంలోనే అతనికి అనేక దేశాలు వెళ్ళకుండా వెళ్ళాడు కదమ్మా. వెళ్తే ఇక్కడికి వచ్చేటప్పటికి భయంకర వర్షాలు. అది పడలేదు అతనికి, రోగం పట్టుకుంది ఆయనకి. భయంకర రోగం వచ్చి చచ్చిపోయిన స్థితిలో అప్పుడు సైన్యాధిపతిని పిలిపించి ఒక మాట చెప్పాడు, నేను చచ్చిపోతున్నా, ఇంత సామ్రాజ్యాన్ని సంపాదించిన అతనికి పిల్లలు లేరు, పిల్లలకి ఇద్దామంటే అందుకని ఏం చేశాడంటే 4 సైన్యాధిపతులు ఉన్నారు ఆయనకి. మొత్తం ఎంత సంపాదించాడో అన్ని 4 భాగాలు చేశాడు. 4 భాగాలు చేసి 4గురికి పంచిపెట్టేశాడు. మీరే పరిపాలించండి అని ఆయన వారికి అప్పగించిన తర్వాత చచ్చిపోయాడు. ఎవరమ్మా? అలెగ్జాండర్ ది గ్రేట్. అందుకని ప్రభు ఈ విషయంలో మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు చెప్పిన మాట వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. అలెగ్జాండర్ ది గ్రేట్ అన్న అటువంటి పేరు ఎవరికి లేదు. ఎంత సంపాదించాడైనా ప్రపంచాన్ని సాధించాడు. ఇంకో 2-3 రోజులు అంటే మన భారతదేశాన్ని కూడా కబలించేవాడు. ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? అంత సంపాదించాడు, ప్రాణం పోయింది, ఏం ప్రయోజనం? 4 పంచుకున్నారు. సొంత పిల్లలు పంచుకున్నారా? పిల్లలే లేరు. ఆ సైన్యాధిపతులు పంచుకున్నారు. ఇది బ్యాక్గ్రౌండ్. అప్పుడు ఏం జరిగిందనంటే ఐగుప్తు దేశం ఒకడు, సిరియా దేశం ఒకడు, లిబియా దేశం ఒకడు, ఇలాగ 4 పంచుకున్నారు. సిరియా దేశస్తులో ఎవరి భాగం వచ్చిందో అతడు, ఆ చక్రవర్తి, గ్రీకు చక్రవర్తి, యూదులంటే పడదు ఆయనకి. యూదులు నాశనం చేయాలా, ఆ దేవుని మందిరం ఉండకూడదు, నేనేం చెప్తే అదే అని చెప్పేసి కంకణం కట్టుకొని యూదుల్ని చాలా హింసలు పెట్టాడు. భయంకరమైన హింసలు. వారు బళ్ళు అర్పించడానికి లేదు, అక్కడ దేవుని స్తుతించడానికి లేదు, ఎటువంటి ఆరాధన చేయడానికి యాజకుడు ఒక్కడ ఉండకూడదు అక్కడ. అలాగా పెట్టేశాడు.
అందరూ భయపడిపోయారు, ప్రాణాలకి ఇది తీసేస్తాడేమో, ఎవరైనా ఎదురుతితే ప్రాణాలు తీసేసేవాడు. చాలా క్రూరమైనటువంటి చక్రవర్తి అతను. అందరూ భయపడి ఏం చేశారమ్మా, యూదమాతను వదిలిపెట్టేసి వారు ఏం చెప్తా చేశాడు, ఆ రాజు ఏం చెప్తా చేసేవారు. ఇటువంటి సందర్భంలో ఆ చక్రవర్తి ఒక కార్యం చేశాడు. దేవుని యొక్క మందిరములో దేవునికి బలుడర్పించడానికి మోషే ద్వారా ప్రతిష్ఠింపబడినటువంటి బలిపీఠం మీద ఏది దేవుడు అర్పించకూడదని చెప్పాడు, అది అర్పించాడు ఆ చక్రవర్తి. అది పవిత్రమైన స్థలం, అది దేవుని వరకు అభిషేకింపబడినటువంటి ప్రతిష్ఠితమైన స్థలం. దానిని వీరేం చేశారమ్మా, అపవిత్రం చేశారు. పాత నిబంధనలో దేవుడు చెప్పిన మాట ప్రకారంగా పంది అపవిత్రమైన జంతువు, ఎందుకంటే అపవిత్రమైన జంతువు లేదు. మీరు ఎప్పుడైనా చూడండి, ఈ లోకంలో ప్రతి జంతువు కూడా తల ఇటు తిప్పుతుంది, అడి తిప్పుతుంది, ఇటు తిప్పుతుంది, అడు తిప్పుతుంది. పంది ఎప్పుడు కూడా దాని మొహం ఎటు ఉండదో తెలిసి ఎప్పుడైనా గమనించారా? పందిని చూసారా? పంది ఆకాశం చూడలేదు, దానికి శక్తి లేదు, ఇలా ఇలా ఎత్తి చూసే శక్తి లేదు దానికి దేవుడు ఇవ్వలేదు దానికి, ఎప్పుడు కిందే ఉంటుంది. ఇంకా అపవిత్రంగా ఉండడానికి వేరే కారణాలు కూడా ఉన్నాయి. పంది అపవిత్రమైన జంతువు. ఇటువంటి పందిని తీసుకొని వచ్చి ఆ బలిపీఠం మీద బలర్పించాడు అతను. దేవుని యొక్క నామాన్ని అవమానపరిచున్నాడు, బలిపీఠాన్ని అవమానపరిచున్నాడు. దేవునికి మందిరం యొక్క వైభవం అంతా కూడా వాడు కొట్టేశాడు. ఇటువంటి సమయంలో అక్కడ ఒక యాజకుడు ఉన్నాడు, మత్తతీయ అతని పేరు. చెప్పండి, ఏం పేరు? ఏం పేరు చెప్పు. మత్తతీయ. మత్తతీయ అనేటువంటి యాజకుడు ఉంటే మహారోషం కలిగి, నా దేవుని యొక్క మందిరాన్ని వీరు అపవిత్రం చేస్తున్నారు అని చెప్పేసి, నా ప్రాణం పోయినా పర్లేదు, అతనికి కుమారులు ఉన్నారు. ఆ కుమారులతో ఉత్సాహపరిచి, మనం దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన లేవి వంశస్థులు మనందరూ కూడా మన యాజకులం, దేవుని మందిరం పాపం చేసి అపవిత్రం చేశారు, దీనిని మనం ప్రాణాలు పోయినా పర్లేదు, దేవుని కొరకు మనం నిలబడి, ఎందుకంటే దేవుడు మనం ఎన్నుకున్నాడు యాజకులుగా, ఎదురిద్దాం అని చెప్పేసి మత్తతీయ యాజకుడు అయినప్పుడు కత్తి పట్టుకున్నాడు. కత్తి పట్టుకొని ఎవరైతే పందిని అర్పించి అక్కడ కార్యం చేస్తున్నాడో ఆ వ్యక్తిని, అనగా రాజుగారు వచ్చి చేయడు కదా, ఎవరైనా సేవకులు పంపిస్తాడు, వెళ్ళి మత్తతీయ అతన్ని కత్తి చేత నరికేశాడు. నరికేసి పవిత్రమైనటువంటి ఆ యొక్క బలిపీఠాన్ని తిరిగి ప్రతిష్ఠించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన కుమారులు వారు కూడా చాలా పౌరుషం గలవారు, చాలా బలవంతుల. మరి వీరి మక్కాబీయులు అంటారు, మక్కబీ. వీళ్ళు యోధా అని, వారి కొడుకులో యోధా అనే కొడుకున్నాడు. ఈ కొడుకైతే మరి ఇంకా చాలా బలవంతుడు, ఎంతమందినైనా జయించగలటువంటి శూరత్వం దేవుడు ఇచ్చాడు. ఆ మత్తతీయ చాలా వయసు వచ్చేసింది, మరి ఆ కార్యాన్ని జయంగా ముగించి ఆ బిడ్డలకి చెప్తాం, కుమారుడు చెప్పాడు, మీరు జీవితకాలం అంతా కూడా మీ ప్రాణాలు పోయినా పర్వాలేదు, దేవుని యొక్క నామానికి ఎవరు అడ్డు చెప్పినా కూడా పోరాడండి, చచ్చిపోయే వరకు, ఆఖరి రక్త బిందు వరకు పోరాడండి, వారికి భయపడవద్దు, వారి లక్షల మంది సైన్యం ఉన్నా పర్వాలేదు, దేవుడు మన పక్షాల నుండి యుద్ధం చేస్తాడని వారికి ధైర్యాన్ని నింపి చచ్చిపోయాడు. అప్పుడు అపవిత్రం చేసిన ఆ మందిరాన్ని మత్తతీయ అతని కుమారుడు తిరిగి దాన్ని ప్రతిష్ఠించాడు. మళ్ళీ ఏం చేశారు తెలుసా? ఆ బలిపీఠం రాళ్లతో కట్టబడుతుంది, దాని మీద పందిని అర్పించారు కదా, మరి ఆ బలిపీఠం మీద వేరేది గొర్రెపిల్లని అర్పిస్తే అది పవిత్రం అయిపోతుందా? అందుకని ఏం చేశారంటే ఆ రాళ్ళని తీసేశారు. ఆ రాళ్ళని తీసి దేవుని మందిరానికి పక్కన పేర్చి కొత్త రాళ్ళు తెచ్చి, అంటే సుత్తితోడు కొట్టడమే కాదు, మంచి రాళ్ళు ఏరి తీసుకొని వచ్చి, శ్రేష్టమైన రాళ్ళు తీసుకొని వచ్చి అక్కడ మంచి తిరిగి అదే స్థలంలో మంచి బలిపీఠాన్ని కట్టి అక్కడ బలులు అర్పించి ఆ దేవుని మందిరాన్ని తిరిగి దేవుని కొరకు ప్రతిష్ఠించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు అందరూ కూడా. ఇది యూదులు క్యాలెండర్ ప్రకారం కిస్లేవ్ అనేటటువంటి 12వ నెలలో 25వ తారీఖున జరిగినటువంటి కార్యం. ఇది ఇంచుమించుగా 20 దాకా ఆ టైంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇది మొదలుకొని ఈ ఆలయ ప్రతిష్ఠిత పండుగ అనేది మనం ప్రతి సంవత్సరము ఇదే తేదీలో 8 దినాలు జరుపుకోవాలి ఒక నిర్ణయం తీసుకున్నారు వాళ్ళ కుమారుడు. అప్పుడు వారు తీసుకున్న నిర్ణయం చొప్పున ప్రతి సంవత్సరం యూదులు ఏం చేస్తున్నారంటే
అంత భయంకర మహాసైన్యాన్ని కూడా జడీయకుండా దేవుని కొరకు రోషంతో నిలబడి మత్తతీయ అతని కుమారులు ఎదిరించి దేవుని మందిని ప్రతిష్ఠించారనే ఆ దినాన్ని, దేవుని యొక్క పరిశుద్ధతని వారు కాపాడారు కాబట్టి దీన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, సర్వలోకము దేవుడు పరిశుద్ధుడు అని తెలుసుకోవడానికి ప్రతి సంవత్సరము ఈ పండగ చేసుకుని నిర్ణయం చేసుకున్నారు. అదే రీతిగా ప్రతి సంవత్సరం ఆ పండగ యూదులు కూడా చేసుకుంటున్నారు. ఈరోజు మనము జ్ఞాపకము చేసుకుంటున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది హిస్టరీ, ఎందుకు ఇలా జరిగిందని. అయితే ఇప్పుడు ఏం జరిగింది? మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనం ఏం చూస్తున్నాం? ఇప్పుడు ఆలయ ప్రతిష్ఠిత పండుగ ఎక్కడ జరుగుతుందమ్మా? యెరూషలేములో జరుగుతుండెను. అంటే యెరూషలేములో ఎవరున్నారు? అక్కడ దేవుని మందిరం ఉంది, దేవుడు ఉన్నాడు, దేవుని మందిరం ఉంది. అక్కడ జరుగుతుంది ఆలయ ప్రతిష్ఠిత పండుగ. అక్కడికి యేసుక్రీస్తు వెళ్ళాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరికైనా ఎలా ఉంటుందమ్మా? యేసుక్రీస్తు ఎవరు? దేవుని కుమారుడు, ఆయనే దేవుడు. ఆయన మందిరాన్ని మనుషులు పాడు చేస్తే వేరే ఒక కుటుంబం వచ్చి ఆ మందిరాన్ని తిరిగి ప్రతిష్ఠిస్తే ఆయనకి ఎలా ఉంటుంది? సంతోషం ఉంటుందా? దుఃఖంగా ఉంటుందా? వేదన ఉంటుందా? ఎంత సంతోషం అమ్మా. అందుకనే జీసస్ ఆనర్డ్ ద ఫెస్టివల్. హీ వెంట్ టు జెరూషలేం అండ్ బ్లెస్డ్ ది ఫెస్టివల్. ఆ దేవుని యొక్క మందిరాన్ని దేవుని కొరకు ప్రతిష్ఠించడానికి అతను ఎంతగానో యేసయ్య వారిని గణపరిచాడు. అప్పుడు అందరూ ధైర్యం తెచ్చుకున్నారు. యేసయ్య మరి పాత నిబంధనలు దేవుడు చెప్పలేదు, అయినప్పటికీ ఆచరించడం అనేది ఎంత ఘనకార్యం అమ్మది. యేసుక్రీస్తు దానికి ఏం చేశాడమ్మా? హీ అప్రూవ్డ్. ఎస్, డూ ఇట్, ఇట్ ఈస్ వర్ది. ఆ మత్తతీయ, ఆ యూద లేదా ఆయన కుమారులు చేసిన కార్యాలని ఈరోజు మీరు కూడా చేయండి అని మనకి నేర్పించడానికి యేసుక్రీస్తు ఆ యెరూషలేము పండుగలో వెళ్ళాడు. ఈరోజు మనం కూడా మత్తతీయ వలె, అతని కుమారుల వలె మనం రోషం కలిగి దేవుని కొరకు బ్రతకాలి. అది ఈరోజు ఈ పండుగలో నువ్వు నేర్చుకోబోయే పాఠం. ఎందుకని ఈ పాఠం నేర్చుకోవాలి నీవు? ఎందుకని ప్రభు ఈరోజు ఈ పండుగ రోజు, 7వ పండుగ, 7 రోజు పండుగ, ఎందుకు దేవుడు నీతో ఈరోజు మాట్లాడుతున్నాడు? ఓకే, మరి సొలొమోను కట్టిన మందిరం మామూలు మందిరం అనుకుంటున్నారా? యెరూషలేము ఇంకా వెళ్ళలేదు వారు. పాలు తేలు బ్రాంచ దేశంలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారమ్మా? మోషే ద్వారా చిన్న టెంట కట్టుకోమని చెప్పాడు. టెంట్ కట్టాడు. 40 సంవత్సరాలు అక్కడ ఆరాధన చేశారు. ఆ తర్వాత సొలొమోను మహామందిరం కట్టాడు. మన మహామందిరం కదా, రాజుగారు కట్టింది కదా, ఉంది అది. వీళ్ళు చేసిన పాపాలను బట్టి అదంతా కూడా పడగొట్టేశారు. అగ్నితో కాల్చేసి ఎంత చెప్పాను కదా, అగ్నితో కాల్చబడింది. ఆ తర్వాత జెరుబ్బేలు మళ్ళీ కట్టాడు. మరి దానైనా పవిత్రం ఉంచారా? వాళ్ళు చేసిన తప్పులు బట్టి మళ్ళీ అపవిత్రం చేశారు మనుషులు, దానిని వారు పవిత్రం చేశారు. మళ్ళీ దాని తర్వాత యేసుక్రీస్తు కాలంలో వెళ్ళినటువంటి ఆ మందిరం వేరు. మళ్ళీ అదే మందిరం కానీ హేరోదు చక్రవర్తి 46 సంవత్సరాలు కష్టపడి ఆ మందిరాన్ని తిరిగి కట్టించారు. ఎన్ని సంవత్సరాలమ్మా? అంటే ఒక మనిషి యొక్క జీవితంలో మోర్ దెన్ హాఫ్, అంతగా అన్ని సంవత్సరాలు ఆ మందిరాన్ని కట్టించాడు. వీళ్ళందరూ కూడా అన్యుడైన హేరోదు, అన్యుడు అయినప్పుడు కట్టాడు. ఆ హేరోదు కట్టిన మందిరంలో జరుగుతున్నటువంటి ఆలయ ప్రతిష్ఠ పండుగ ప్రభు వెళ్ళాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఈరోజు ఎందుకు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ పండుగ గురించి? టుడే ఆల్ ఇజ్రాయెలైట్స్ వేర్ ఎవర్ దే డూ ద ఫెస్టివల్. ఆస్ట్రేలియాలో చేసుకుంటారు, ఆస్ట్రేలియాలో చేసుకుంటారు, ప్రపంచంలో ఏ మూలంలో చేసుకుంటారు, మరి ముఖ్యంగా యెరూషలేములో ఈ పండుగ చేసుకుంటారు. మరి ఈరోజు నీకు నాతో ఎందుకు ప్రభు మాట్లాడుతున్నాడు? యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు చెప్తారా ఎవరన్నా? చాలా రీజన్స్ ఉన్నాయి. మీకు తెలిసింది చెప్పండి. 10 సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నారు కదా, చెప్పండి. ఒక్కొక్క 1 by 1 చెప్పండి. బ్రదర్స్ చెప్పండి. పాపను రక్షించడానికి. వెరీ గుడ్, ప్రైజ్ లార్డ్. సిస్టర్స్ చెప్పండి. చెప్పు. ఆయన చెప్పేశాడు. అన్ని బ్రదర్స్ చెప్తున్నారు, మీరేం చెప్పలేదు. అది ఏదైనా ఉంటే కదా, అంత రక్షించడం అందరూ ఒకటి తెలుసుకోవాలి. ఇందాక చెప్పాను మీకు, రక్షించదాన్ని వెతికి రక్షించడానికి వచ్చినాడు. ఇదిగో పలావ రాజ్యం సమీపించినది అని పలావ రాజ్యం తీసుకెళ్ళడానికి వచ్చినాడు. మరి పాపాలను రక్షించడానికి, క్షమించడానికి వచ్చినాడు. నీతి మందులు చేయడానికి వచ్చినాడు. మళ్ళీ సాక్షులు చేసుకోవడానికి వచ్చినాడు. 1 2 ఇన్ని ఉన్నాయి. వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా నిన్ను పవిత్రపరచడానికి వచ్చినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
ఎందుకంటే ఈ లోకంలో పవిత్రుడైన మనుషుడు ఒక్కడు లేడు. ఏ వ్యాధులు అందరూ పాపం చేసి దేవుడు అనుకొచ్చి మైను పొందలేకపోతున్నారని మనందరూ కూడా అపవిత్రులమే. అపవిత్రులమైన మనల్ని పవిత్రులుగా చేయడానికి యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇది ఎవరికి సాధ్యం కాదు, ఓన్లీ యేసుక్రీస్తు మాత్రమే. ఆ మత్తయి వారి కుమారులు మక్కబీయులు ఏం చేశారమ్మా? అపవిత్రమైన మందిరాన్ని పవిత్రంగా మార్చారు. అపవిత్రంగా మార్చింది ఎవరు? అన్యులు. ఈరోజు యేసుక్రీస్తు కూడా నిన్ను పవిత్రంగా మార్చడానికి ఈ లోకంలోకి అవతరించినాడు. ఆయన ఈ ఆలయ ప్రతిష్ఠిత పండుగ రావడానికి ముందే ఈ కార్యం చేశాడు. ఆయన తెలుసా మీకు ఆ సంగతి? ఇలా చెప్పాను కదా, జెరుబాబెలు కట్టాడు. ఈ యొక్క గ్రీకులు వారిని పాడు చేశారు. తర్వాత మత్తయి కుటుంబంలో చక్కగా దాన్ని ప్రతిష్ఠ చేశారు. ఆ తర్వాత వీళ్ళకైనా మనసు మారిందా ఇజ్రాయేల్కి? ఇది దేవుని యొక్క మందిరం, దీన్ని పవిత్రంగా ఉంచాలి, ఈ దేవుడు పరిశుద్ధుడు, దీన్ని పవిత్రంగా ఆరాధన చేయలేని ఏమైనా బుద్ధి వచ్చింది వాళ్ళకి? రాలే. అందుకని పవిత్రపరిచాడు ఆ మందిరాన్ని. ఇంకా బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన బాప్తిసం యోహాను చేత ఇంకా సువార్త ఫస్ట్ ప్రకటించే దినాల్లో గొప్ప కార్యం చేశాడు ఆయన. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయం. చదువుతున్నాను చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 13వ వచనం నుండి. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రూకలం మార్చువారును కూర్చున్నట్టు చూచి త్రాళ్ళతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లనన్నిటినీ దేవాలయములో నుండి తొలివేసి రూకలు మార్చేవారి రూకలు చలివేసి వారి బలలో పడద్రోసి పావురములమ్ము వారితో వీటిని ఎక్కడి నుండి తీసుకుని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారులుగా చేయకుడని చెప్పాను. దేవుని స్తోత్రం హల్లెలూయా. యేసుక్రీస్తు ఈ ఆలయ ప్రతిష్ఠిత పండుగ రావడానికి ముందుగా యూదుల పస్కా పండుగ కూడా జరిగితే వెళ్ళాడు ఆయన. దేవుని మందులో ఇప్పుడు ఎవరున్నాం? మనందరం కూడా ఆయన బిడ్డగానే మనందరం ఉన్నాం. దేవుని మందులు ఎవరుంటారు? దేవుని ఆరాధించేవారు, ఆయన అంటే ప్రేమ కలిగేవారు వస్తారు. ఇప్పుడు ఈరోజు మనం ఆయన ప్రేమించాం, ఆరాధించడానికి వచ్చినాం. అక్కడ దేవుని మందులు ఎవరు వచ్చారమ్మా? గొర్రెలు వచ్చినాయి, మేకలు వచ్చినాయి, పావురాలు వచ్చినాయి, ఎడ్లు వచ్చినాయి. ఇవన్నీ ఎక్కడ ఉండాలి? పశువుల పాకలు ఉండాలి, బయట ఉండాలి. ఎక్కడికి వచ్చినట్టు ఇవన్నీ? దేవాలయంలోకి వెళ్ళిపోయినట్టు ఇవన్నీ. ఎవరు తీసుకొచ్చారు? అవి వచ్చినాయా? ఎవరు తీసుకొచ్చారు? వీళ్ళ ఉన్నారు మనుషులు. వాళ్ళు విశ్రాంతి దినంలో పరిశుద్ధ దినం ఆచరణ అంటే వారు మానేశారు. మానేసి ఎడ్లని, గొర్రెల్ని, మేకల్ని తీసుకొచ్చారు. చాలా జాగ్రత్తగా గమనించండి. అంటే ఎంత అభ్యంతరం చేస్తున్నారో మీరు ఆలోచన చేసుకోవాలి. మీరు చదివాను కదా, ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు, కానీ అర్థమైనా చెప్తాను వినండి. మనందరం వచ్చాం, పిల్లలు మాటికి అక్కడికి వెళ్తారు, బయటికి ఎక్కడికి వెళ్తారు? వాళ్ళందరూ పక్కన పెట్టాం ఒకటి వాష్రూమ్ కొట్టి, అవసరం లేకపోతే వెళ్ళి వస్తుంటారు. అది లేదనుకుందాం, ఏం జరుగుతుంది? చర్చి లేదు, ఏం లేదు, మానేస్తారు. సరే, బాగానే ఉన్నాయి. మనుషులకి దేవుని కృపను బట్టి వాష్రూమ్ ఉంది, వెళ్తున్నాం. గొర్రెలకి వాష్రూమ్ ఉంటాయా? మేకలకి వాష్రూమ్ ఉంటాయా? ఇడ్లీకి వాష్రూమ్ ఉంటాయా? ఏమన్నా 1 గంట 2 గంటలు ఏం చేస్తావి? ఇక్కడ తీసుకొచ్చాం మేకను, గొర్రెను, కుక్కనే తీసుకొచ్చాం, పిల్లిని తీసుకొచ్చాం, మీ ఇంట్లో పెరుగుతున్నాయి. అర్జెంట్ వచ్చి ఏం చేస్తుంది అది? ఇక్కడే దేవుని యొక్క మందిరములో దేవుని ఆరాధన చేసే స్థలమందు దేవుని బిడ్డలుగా పేరు పెట్టినటువంటి వీరు గొర్రెల యొక్క రొచ్చుకంపు చేత అపితరం చేశారు, మేకల యొక్క రొచ్చు చేత అపితరం చేశారు, ఎడ్ల యొక్క రొచ్చు చేత దేవుని యొక్క మందిని అపితరం చేశారు. ఎంత భయంకరమైన చూడండి. ఎంత అక్కడ అంటే గ్రీకు సామ్రాజ్యం వాళ్ళు చేశారు, అది అన్యులు తెలియదు కాబట్టి. వీరెవరో? మేము ఇజ్రాయేలుము, దేవునికి బిడ్డలము, దేవుని చేత అభిషేకం పడినాము, అబ్రాహ్మ సంతానం అని చెప్పుకుంటున్నారు కదా. మీరు దేవుని మందిరాన్ని మీకు ఆరాధించడానికి ఇస్తే ఏం చేస్తున్నారు మీరు? ఎడ్లని, మేకల్ని, పావురాల్ని, రెట్టలు జ్యోతి పావురం రెట్ట ఎప్పుడు వాసన చూసారా? భరించలేం. అందుకని నెట్లు కట్టుకుంటున్నాం ఇప్పుడు. అలాగూ దేవుని యొక్క ప్రజలే దేవునికి మందిని అపవిత్రం చేశారు.
అంత మాత్రమే కాదు, ప్రభు ఏమన్నాడమ్మా, నా తండ్రిని మీరు వ్యాపారపు ఇల్లుగా మార్చేశారు. ఈ గొర్రెల్ని మేకల్ని ఎందుకు తీసుకొచ్చారు వాళ్ళందరూ కూడా? అమ్మడానికి. వీరందరూ కూడా దేవునికి బలులు అర్పించాలి కదమ్మా. ప్రజలందరూ కూడా ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకొని వస్తే ఒక అర్జెంట్గా వచ్చేసారు, ఏం దొరకలేదు, ఏం చేయాలా? ఒక గొర్రె కావాలి అర్పించడానికి, ఏం చేయాలి? వీళ్ళెవరికి వెళ్తాడు, గొర్రె కొనుక్కుంటాడు, అర్పించేస్తాడు. ఎడ్లు కావాలి, ఎడ్లు తీసుకుంటారు పోలీసు. పావురం కావాలి, ఎక్కడ ఇవన్నీ? దేవుని మందిరంలో. దేవుని మందిరంలో అపవిత్రం చేస్తూ అక్కడ అమ్మకాలు. ఈ ఆదివారం కదా సంతలు జరుగుతుంటాయి ఇక్కడికి, మన ఈ రోడ్డు అంతా సనాతన అంతా సంతే కదా ఈరోజు. ఇక్కడ సంతలు ఎప్పుడు జరుగుతున్నాయి? అక్కడ ప్రతిరోజు సంతే, ఆ దేవుని మందిరంలో. అలా చేసేసారు వాళ్ళందరూ కూడా. అప్పుడు ప్రభు వెళ్ళి ఏం చేశాడు చూడండి, ఎన్ని కార్యాల గురించి రాశాడు చూడండి అక్కడ. పవిత్రం మామూలుగా చేయలేదైనా, ఎంత చక్కని మాటలు ఉన్నాయో. యూదులు పస్కా పండుగ సమీపంగా యేసు యెరూషలేముకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లు, గొర్రెలు, పావురు అమ్మువారును ఇంకా రోకలు మార్చేవారు, మనీ ఎక్స్చేంజర్స్ కూర్చుండడం చూచి త్రాళ్లతో ఏం చేశాడమైనా కొరడాలు చేశాడంట. చేసి ఏం చేశాడు? గొర్రెలను ఎడ్లనటిని దేవాలయం నుండి తోలివేసి అంటే బయట పంపేశాడు. రోకలు మార్చేవారి రోకలు చలివేసి వారి బల్లలు పడద్రోసి పావురమ్మ వారితో వీడి ఇక్కడ నుండి తీసుకుని పోండి, నా తండ్రిలు వ్యాపార బిల్లుగా చేయకూడని. అంటే వీరందరూ ఏం చేశారు? తండ్రిని దేవుని మందిరాన్ని వ్యాపార బిల్లుగా చేసేసారు. ఇలాగ ఈ దేవుని యొక్క మందిరాలు ఈరోజు కూడా వ్యాపార బిల్లుగా మారిపోయినాయి. మనీ ఎక్స్చేంజర్స్ ఉన్నారు అక్కడే, ఆ కాలంలోనే. ఇప్పుడు ఈరోజు మనీ ఎక్స్చేంజ్ అక్కడి నుంచి వచ్చింది చూడండి. ఈరోజు అమెరికా వెళ్ళాలనుకోండి, టికెట్ తీసుకుని విసేసుకుని వెళ్ళిపోతే కాదు, ఆ జేబులో డబ్బులు ఉండాలి. ఏం డబ్బులు? రూపాయలు కాదు, అమెరికా డబ్బులు ఉండాలి. డాలర్ ఉంటేనే వెళ్ళగలుగుతావు, లేదా లేరు. నువ్వు రూపాయి తీసుకెళ్తే చీప్ ఉంటాడు అక్కడ. ఆ పాకిస్తాన్ వెళ్ళంతే, శ్రీకాకుళం వెళ్ళి, ఎక్కడికి వెళ్ళంతే డాలర్ కావాలి. ప్రపంచంలో వెళ్ళాలంటే, ఎరుషలేం వెళ్ళాలి అంతే. అప్పుడే రూపాయలు మార్చేవారంట. ఎందుకంటే అక్కడికి ఎవరెవరు వస్తారమ్మా? ప్రపంచంలో అందరూ వచ్చేవారు దేవుని మందిరానికి ఆరాధన చేయడానికి. అన్ని రూపాయలు కరెన్సీ అందరూ ఒకటే కాదు కదా, వీళ్ళు ఎక్స్చేంజ్ చేసేవారు. మనీ ఎక్స్చేంజర్స్ అప్పుడే ఉన్నారు. దేవుని యొక్క మందిరాన్ని వ్యాపార పిల్లుగా వారు మార్చేశారు. ఈరోజు ఈవెన్ టుడే మెనీ చర్చెస్, ఐ కెనాట్ నేమ్ దెమ్, వ్యాపార పిల్లుగా ఉంటున్నాయి చాలా. డబ్బు 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 లేకపోతే లేదు. డబ్బు ఇస్తేనే రా, డబ్బు ఇస్తేనే నీకు ప్రార్థన, డబ్బు ఇస్తేనే నీతో నీ ఇంటికి వచ్చి భోజనం చేస్తా, డబ్బు ఇస్తేనే అది చేస్తా, డబ్బు ఇస్తేనే చేస్తా. నాకు డబ్బు వాళ్ళకి ఇస్తున్నా డబ్బు నాకెందుకు, ఆ చర్చకి ఇచ్చావు ఈ చర్చకి ఎందుకు, కొట్లాటలు మళ్ళీ. డబ్బుతో దేవుని యొక్క మందిరాలు అలాగ ఉన్నాయి. మందిరాలు అంటే కారణం ఎవరు? దేవుని సేవకులే కదా, నాలంటి వాళ్ళే కదా. పీల్చి పిండేసి డబ్బులు పీల్చుకోవడమే. వాళ్ళు ఏమైపోతున్నారో చచ్చిపోయిన పర్లేదు, నాకు ఇయ్యి, నా ముందు నా డబ్బులు నాకు ఇయ్యి, తర్వాత నా మందిరానికి పీల్చి పిప్పు చేస్తున్నారు మనుషులు. దేవుడు అటువంటి మందిరాన్ని పవిత్రం చేయడానికి ఈ లోకంలో పుట్టాడు. ఏమన్నమ్మా దేవుడు? ఏమన్నాడమ్మా? ఆయన ఎంత పవిత్రుడైనా ఎప్పుడైనా ఎంతమంది ప్రార్థన చేయగలడు? డబ్బులు ఇచ్చాడు? అడిగాడు ఆయన? ఏమన్నా చచ్చిపోయిన వాళ్ళు లేపాడు, యాయిరు మీ అమ్మాయిలు లేపాడు, డబ్బు అని అడిగాడైనా? అన్నకు దేవుడు బిడ్డలు ఇచ్చాడు, నీకు పిల్లల్ని నేను ప్రార్థన బిడ్డలు ఇచ్చాడు, నా డబ్బులు అని అడిగాడా? సమయాల గురించి ఆ ఏలి ఈరోజు ఏం చేసినా డబ్బులతోటే. డబ్బు లేకపోతే లేదు, ముందుకు వెళ్ళదు. ప్రభు అన్నాడు, ఉచితంగా పొందితిరి ఉచితంగా ఇయ్యుడి. నీకు రక్షణ వచ్చింది, డబ్బులు ఇచ్చావా? నువ్వు ఇచ్చాడు దశం భాగాన్ని బట్టి, కానుకను బట్టి నీకు రక్షణ ఇచ్చాడు దేవుడు, ఉచితం. కానీ మనుషులు లేరు, సంఘాలు లేవు. డబ్బు ఇస్తేనే ప్రార్థనలో, డబ్బు ఇస్తేనే నీతో మాట్లాడతాడు. నేను నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నేను మొహం చూడను, ఇంకా నీవెవరో నేనెవరో. ఇటువంటి మనుషుల్ని, ఇటువంటి మందిరాలని పవిత్రం చేయడానికి ప్రభు వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంతగా చేశాడు కదమ్మా, ఎడ్లని గొర్రెలను పంపేశాడు కదా. ఇప్పటికైనా బుద్ధి వచ్చింది వాళ్ళకి? రాదు. మళ్ళీ ఇంకోసారి వెళ్ళాడు చచ్చిపోయక ముందు. మళ్ళీ చూడండి, మనుషులు మారరు. మత్తయి సువార్త 11వ అధ్యాయం, మార్కు 11. మార్కు 11.
15వ వచనం. మార్కు 11:15. వారు యెరూషలేముకు వచ్చినప్పుడు ఆయన ఎక్కడ వెళ్ళినా మళ్ళీ ఇది ఎప్పుడు, అది వేరు ఇది వేరు. అది ఎప్పుడు స్టార్టింగ్లో ఆయన సేవ ప్రారంభంలో, ఇది ఎప్పుడు చచ్చిపోవడానికి కొన్ని రోజుల ముందుగా. వారు యెరూషలేముకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి, మళ్ళీ ఏం జరుగుతుంది అక్కడ? దేవాలయంలో క్రయ విక్రయములు చేయవారిని వెళ్ళగొట్టి. మారారా ఏమన్నా మనుషులు? అప్పుడు వెళ్ళగొట్టాడు, తాళ్లతో కొడాలు చేసి వెళ్ళగొట్టాడు కదా, మారారా? మారితే ఎంత బాగుండమ్మా. మారరు. అందుకని ఇప్పుడు దేవుని మందిరం ఎలా ఉంది అక్కడ? వారు దేవుని మందిరం ఈరోజు పండగ చేసుకున్నారు, వాళ్ళు దేవుని మందిరం లేదు. ఈరోజు ఏం పండగ చేసుకున్నారు ఇజ్రాయేలులు? ఆలయ ప్రతిష్ఠ పండుగ చేసుకోవడానికి ఆలయం ఉండాలి కదా, ఆలయం లేదు ఇప్పుడు వాళ్ళకి. మసీదు ఉంది అక్కడ. మనుషులు మారు. మళ్ళీ చెప్తాను. వారు యెరూషలేముకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయం చేయవారిని వెళ్ళగొట్టని ఆరంభించి రోకలు మార్చేవారి బలను, మళ్ళీ రోకలు మనీ ఎక్స్చేంజర్స్, వారిని బలను గోలం వారిని పీడలను పడద్రోసి దేవాలయం గుండా ఏ పాత్రను ఏమైనా నీయకుండాను. మరి ఆయన బోధించి ఏమనడమ్మా? నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరములను అని రాబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసి తిరగడం. మొట్టమొదటిగా ఏమన్నాడమ్మా? నా తండ్రి ఇంటిని వ్యాపారుడిల్లుగా చేశారు, ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారు? దొంగల గుహగా మార్చేశారు. మళ్ళీ చేసి మళ్ళీ అదే అక్కడ ఏం చేశాడో మళ్ళీ చేశాడు ఒక 3 సంవత్సరాల తర్వాత. మించుమించుగా మనుషులకు మార్పు ఉండదు. నేను నిజాలు చెప్పినా, నిజాలు గద్దించినా, కొరడాలతో కొట్టినా కూడా మనుషులకు మార్పు లేదు. యేసుక్రీస్తు చేశాడు, కానీ మనుషుడు కూడా కాదు. ఆయన మళ్ళీ మామూలే, మళ్ళీ వాళ్ళని వెళ్ళగొట్టాడు. అక్కడేమో వ్యాపారుడు వీళ్ళు అన్నాడు, ఇక్కడ ఏమన్నాడమ్మా? దొంగల అంటే ఏంటి చెప్పాలి మీరు? దొంగల గుహ అంటే ఏంటి చెప్పాలి? మన చిన్నప్పుడు ఒక స్టోరీ ఉండేది ఇంగ్లీష్ నాన్డేలో, ఆలీబాబా అండ్ 40 థీవ్స్. ఆలీబాబా 40 దొంగలని చిన్నప్పుడు చదువుకున్నావా? మీకు చెప్పారా? నేర్చుకోండి ఇంటికి వెళ్ళి ఆలీబాబా 40 దొంగలని కొట్టండి. దొంగలు ఏం చేస్తారమ్మా? దొంగతనం చేస్తాడు. ఎంతమంది ఉన్నారు అక్కడ? 40 మంది. దొంగతనం చేసి ఒక ఇంట్లో పెట్టుకుని ఉడుకుంటారు, మిగతా 30 మంది ఉడుకుంటారండి. అందుకని అందరూ చేసి ఒక గుహ, ఒక ఇల్లు అమీర్పేటలో ఒక రూమ్ తీసుకుని, ఇలా బ్యాగంపేటలో రూమ్ తీసుకుని అక్కడ పెట్టుకుంటారు గుహలాగా. తీసుకొచ్చిన అన్ని అందులో పెట్టుకుంటారు. రాత్రి అంతా చేసి పగలంతా ఏం చేస్తారు? ఒరే నీకు ఇది ఎక్కడ జరిగింది పంపకాలు? ఇప్పుడు మందిరాలు అలా ఉన్నాయి. ఎవరు చెప్పారు మాట? నేను చెప్పానా? ఎవరు చెప్తున్నాడు? దొంగలు కూడా. దేవుని మందిరానికి కానుక పెట్టి ఉంటుంది, మీరందరూ కానుకలు వేసేసారు. ఆ కానుకలు ఏమవుతున్నాయి? మీరు వెళ్ళిపోతారు, నేను పట్టుకొని వెళ్ళిపోతున్నాను నా ఇంటికి. ఏమవుతున్నాయి కానుకలు? అప్పుడు అన్నీ నాకు జోలు వేసుకున్నాను అనుకోండి, మీకు తెలిసింది. అలా చేస్తే ఏమవుతుంది? అది నేనేమవుతా? అలా చేస్తున్నారు. ఒక కమిటీ ఉంటుంది చాలా చర్చెస్లో. అంటే ఏ చర్చ గురించి మాట్లాడలేదు, నేను జనంగా మాట్లాడుతాను. దేవుడు దొంగలు కొన్నాడు కాబట్టి నాకు అర్థం కాదు చెప్తున్నా. కమిటీ ఉంటుంది, అందరూ వెళ్ళిపోతారు. అందరూ ఈ మధ్యన చర్చిలో కూడా సీసీటీవీలు పెట్టారు. ఎందుకు తెలుసా? ఎందుకోసమే. సీసీటీవీలు ఎక్కడ ఉంటాయి? రోడ్డు మీద ఉంటాయి, మనకు ఫ్లాట్లో ఉంటే దొంగలు వస్తారేమని సీసీటీవీలు మందిరంలో పెడుతున్నారు. ఎందుకంటే దొంగలు చర్చిలో కూడా ఉంటున్నారు. అక్కడ ఆ యజమాని ఉంటాడు, కమిటీ మెంబర్ ఉంటాడు, అలా తిరగాలనుకోండి. అందుకని ఈ శిశువులు పెట్టారు. ఆ శిశువులు కూడా కళ్ళు కప్పి ఎంతమంది మోసం చేస్తున్నారు. ఎందుకు? యేసుక్రీస్తు అక్కడ దొంగ ఉన్నాడా లేదా? యేసుక్రీస్తే ఆయన దేవాలయానికి అధిపతి కదా, ఆయన దగ్గర దొంగ ఉన్నాడా లేదా? ఎవరు? మన ఫ్రెండ్ పేరు ఏంటి? ఆయన ఏం చేసేవాడు? కొండ్ర కూడా వెళ్తే అందరు డబ్బులు ఇచ్చేవారంట, అమీర్పేట వెళ్తే డబ్బులు ఇచ్చేవారంట, బ్యాకంపేట వెళ్తే డబ్బులు ఇచ్చారంట. అన్నీ దేవుడు ఏం చేసేవాడు? యువతకి ఇచ్చేవాడు. ఆయన డబ్బు సంచి ఉందంట. యేసు అలా వెళ్ళిపోగానే ఇక్కడ సంచిలో నుంచి తీసి ఇక్కడ జేబులు, ఆయనకి ఎన్ని జేబులు ఉంటాయి? ఒక జేబు అయితే తెలిసిపోతుంది కదా. అలా దొంగిలించాడు. ఇంటి యేసు పక్కన ఉన్నటువంటి యువదనే నేను గొప్పండి ఏంటి? ఆయన మా ఫ్రెండే కదా యువత. ఈవెన్ టుడే den of thieves. Many people are making temple as den of thieves.
దేవునికి మందిరంలో ఉన్న ప్రతి పైసను దొంగిలిస్తున్నారు నా సాధన సరే, వ్యాపారాలు చేస్తున్నారు. దేవునికి మందిరంలో స్థలాల్ని అమ్మేసుకుంటున్నారు తెలుసా మీకు? పేపర్ చూడండి, ఎన్ని సంఘాలు మిషనరీస్ కష్టపడి రక్తం, చెమట కాదు రక్తం కార్చి మన యొక్క దేశం గురించి బాగు చేద్దామని మందిరాలు కడితే ఈరోజు ఆ మందిరాలని స్థలాల్ని అమ్మేసుకుంటున్నారు. అమ్మేసుకుంటూ ఊరుకుంటే బాగుంది. చూడండి, ప్రతి మన స్టేట్ ఆంధ్ర తెలంగాణ గురించి తెలుగు గురించి మాట్లాడదాం. ఎన్ని ఏమంటే మన జిల్లాలోనే చూడండి, ప్రతి జిల్లాలో ప్రతి కోర్టులో ఖచ్చితంగా ఏదో చర్చి మీద కేసు ఉంటుంది. ఎందుకని? దీనికోసమే. స్థలాల గురించి కేసులు, ఆ పాస్టర్ వద్దంటే ఈ పాస్టర్ కావాలని ఆ కేసులు, డబ్బు విడతాగా. ఒకటా రెండా? చూడండి, ఓపెన్. దేవుడు చెప్పిన మాట అక్షరాల సత్యము. మనుషులు దేవునికి మందిరాల్ని ఫస్ట్ ఏం చేస్తున్నారమ్మా? బిజినెస్ ప్లేస్, బిజినెస్ అన్నీ అక్కడ దొరుకుతాయి. చర్చికి వచ్చారా, అక్కడే పక్కన బిర్యానీ ఉంటుంది, అక్కడే నీకు కావాలని టీవీ దొరుకుతుంది, అక్కడే దొరుకుతాయి, అన్నీ అక్కడే. వ్యాపారం ఇల్లు. రెండవది దొంగల గుహ. నువ్వేమంటాడమ్మా? నా తండ్రి ఇల్లు ప్రార్థనా మందిరం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని మనం వచ్చి దేవుని ప్రార్థన చేయడానికి, దేవుని కనపరచడానికి, దేవుని స్తుతించడానికి. ప్రార్థనా మందిరం అంటే ప్రార్థనా మందిరం ఏం వినబడాలి? ప్రార్థన వినబడాలి, స్తుతులు గానాలు వినబడాలి. దేవునికి వినబడుతున్నాయి రంకెలు, గొర్రెల అరుపులు, పావురాలు, కిచకిచలు, రెక్కల చప్పుళ్ళు ఆయన కనబడుతున్నాయి దేవుని మందిరం నుంచి. అందుకనే త్రాళ్లతో కొరడాలు చేసి అందరిని తోలేశాడు బయటికి. దేవుని మందిరాన్ని ప్రభు ప్రతిష్ఠించాడు. ఆయన మనసులో మార్పలేదు. ఆయన ఎవరు కూడా గ్రహించలేదు. నువ్వు క్రీస్తువా అని అడుగుతున్నాడు. మళ్ళీ ఇది చేసిన తర్వాత ఆలయ ప్రతిష్ఠ నువ్వు ఎవరో, నువ్వు క్రీస్తువా అని అడుగుతున్నారు. మనుషులు ఇలాగ ఉంటారని ఆశవాడు నా సోదరి. మనుషుల్లో మార్పు అనేది ఈరోజు మనం ఎలా ఉన్నాం? దేవుడు చక్కని మందిరం మనకి ఇచ్చాడు. అదిదో అవును ఇచ్చాడు. దీన్ని ఎలా చూడాలి? పవిత్రంగా చేయాలి. ఆయన పవిత్రంగా చేయాలంటే మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ప్రార్థనలు, స్తుతులు, గానాలు, ఆరాధనలు. ఇక్కడ కొట్లాట్లు, గొడవలు ఇవన్నీ ఎవరు కనబడతాయి? దేవుడు కనబడతాయి. దేవుడు ఏం చేస్తాడు? చూస్తాడు. అంచేత మన మందిరాలు ఏం చేద్దామా? ఇక్కడ ఎంతమంది, ఎన్ని మందిరాలు? ఇక్కడ ప్రార్థన మందిరం ఎన్ని మందిరం? ఇది పరిశుద్ధ దేవుని మందిరం ఒకటే కదా. కానీ ఆ ఒక మందిరంలో ఎన్ని మందిరాలు తెలిసే మీకు? మీరు ఎంతమంది వచ్చారు? అందరూ మందిరాలు. నువ్వు ఒక మందిరం, నువ్వు ఒక మందిరం, మీరు ఒక మందిరం, నువ్వు ఒక మందిరం, నువ్వు ఒక మందిరం, నేను మందిరం. ఎందుకని? మొదట కొరింది 3వ అధ్యాయం చేయండి. మొదట కొరింది 3వ అధ్యాయం. ఎస్ 16. మీరు దేవుని ఆలయం ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించడాని మీరు ఎరుగరా? తర్వాత ఏమన్నా 17వ వచనంలో, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసినలా దేవుడు వారిని పాడు చేయను. తర్వాత ఏముందమ్మా? దేవుని ఆలయం ఎలా ఉందంట? పరిశుద్ధమైనది. మీరు ఆ ఆలయం అంటే మీరు పరిశుద్ధమైన మందిరములే ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది పరిశుద్ధ దేవుని మందిరము. ఈ పరిశుద్ధ దేవుని మందిరంలో ప్రతి వారము పరిశుద్ధ మందిరాలమే. నీ శరీరమే దేవుని యొక్క ఆలయం. మరి మన శరీరాన్ని ఆలయాలు ఎలాగున్నాయి? పవిత్రంగా ఉన్నాయా, అపవిత్రంగా ఉన్నాయా? ఎలా ఉన్నాయి మన ఆలయాలు? మన పవిత్రంగా మారాలంటే మన హృదయంలో ఎవరు ఉండాలి? మొట్టమొదటిగా దేవుని మందిరం, దేవుని ఇల్లు అంటున్నాం. దేవుని ఇల్లు ఎవరు ఉండాలి? ఏసే ఉండాలి. మన ఇంట్లో మనం ఉంటాం, పక్క వాళ్ళు ఉంటారు కదా, మన ఇంట్లో మనమే ఉంటాం. మరి దేవుని మందిరం ఎవరు ఉండాలి? ఆయన తప్ప అన్నీ ఉంటాయి. మన మందిరాలు ఎలా ఉంటాయంటే, మనం అంటే ఈ మందిరం కాదు, ప్రపంచంలో మందిరాలన్నీ కూడా ఏసు తప్ప అన్నీ ఉంటారు. అందరూ ఉంటారు అందులో. అమ్మా కుమారుని కన్నదమ్మా నా భార్య, శీతకాలం అమ్మా, చలిస్తుంది, కొంత తలుపు తీస్తావా? సత్రం నిండిపోయిందయ్యా, లేదయ్యా పక్కకెళ్ళి అమ్మా ఇదిగో చలికి ఉణికిపోతున్నాడు చిన్న బిడ్డ.
ఇదే రోజు పుట్టాడు, తలుపు తీస్తావా బావా, అసలే నేను ఎక్కడికల్లా ఆడిపోతుంది. ఎక్కడ ఆయనకి స్థలం లేదు, నిండిపోయింది. మనుషుల హృదయాలు, దేవునికి మందిరాలు కూడా చెడుతనంతో నిండిపోయినాయి. నా సోదరుడు, నా సోదరే, మన హృదయాల్లో ఎవరున్నారు? అన్నీ ఉంటాయి. ఒక పక్కన బట్టలు ఉంటాయి, ఒక పక్కన బంగారం ఉంటుంది, ఒక పక్కన వెండి ఉంటుంది. ఉండొద్దని చెప్తున్నాడు దేవుడు. ఆయన దేవుడు ఇచ్చినవే కదా, అవి కలవడం తప్పు కాదు. దావీదు కానీ, సొలొమోను కానీ, అబ్రహాం కానీ ఎంత ధనవంతులు. మన ధనవంతులను చేయడానికి ఆయన ధనవంతుడు, ధనహీనుడికి పుట్టాడు, ధనవంతుడి. కానీ హృదయంలో ఉండొద్దు. నీ బ్యాంకులో ₹1,00,00,000 వెరీ గుడ్, ప్రైజ్ లాట్. నీ బీరోలో మంచి చీరలున్నాయా, ప్రైజ్ లాట్. నా వార్డ్రోబ్లో 10 కోట్లున్నాయా, వెరీ గుడ్. కానీ హృదయంలో ఉండొద్దు. అవేవి నీ హృదయంలో ఉండొద్దు. ఎక్కడ ఉండాలి అక్కడే ఉండాలి. ఏమా కుక్కను తీసుకొచ్చి కూర్చోబెడతామా మనం? అక్కడ కడతాం. ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడే పెట్టాలి. ఇక్కడ ఎవరిని పెట్టాలి? అవన్నీ దేవుడు ఇస్తాడు. తిండి ఇస్తున్నాడా లేదా, కట్టుకుని బట్టలు ఇస్తున్నాడా లేదా, ఉండగా ఇల్లు ఇస్తున్నాడా లేదా, ఇవన్నీ ఇస్తున్నాడు కదా. అవి ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచాలి. వాడిని లాక్కొచ్చి ఇక్కడ పెట్టొద్దు. ఎవరిని పెట్టాలి? ఇక్కడ ఈశని పెట్టాలి. అప్పుడు మన హృదయాలు ఉంటాయి, మన శరీరాలు ఉంటాయి పరిశుద్ధమై. మీరు ఆ పరిశుద్ధమైన ఆలయమే ఉన్నారు. మనందరం పరిశుద్ధమైపోతాం. నా సోదరుడు, నా సోదరి, అసలు ఒక్క క్షణం కళ్ళు మూసుకోండి. అందరూ కూడా, అందరూ కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని ఇప్పుడు తెరవండి. ఏం తెరవాలి? హృదయం తెరవండి. ఒకసారి చూసుకోండి ఎవరికి వాళ్ళు. నేను కూడా చూసుకుంటా, ఏమున్నాయి చూడండి. ఇప్పుడు కళ్ళు తెరవండి, ఏమున్నాయి చెప్పండి. నేను రాస్తే అక్కడి నుంచి ఇక్కడికి ఎంత పేజీ అవుతుంది. మీదేమో ఇంకో 2 పేజీలు అవుతాయేమో. మీకంటే తక్కువ కదా. నాకు 10 పేజీలు అయితే మీరు 2 పేజీలు ఉంటాయి. పోనీ నాకు 10 పేజీలు, మీరు 2 పేజీలు అవుతాయి. ఇప్పుడు ఈరోజు ఏం చేయాలా? తోలివేసాలి బయటికి, కొడాలతో తోసివేయాలి బయటికి. ఇది ఆలయ ప్రతిష్ఠిత పండుగ. తోలేద్దామా? తోడాలని మన దగ్గర ఏముండాలి? కొరడా ఉండాలి. ఏంటో కొరడా? దేవుని వాక్యమైన కొరడా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి పిల్లలు, చూసుకున్నారు ఏమున్నాయి ఇక్కడ? ఏమున్నాయి? రేపు పరీక్ష, ఎన్ని మార్కులు సంపాదించాలి, లేకపోతే టీచర్ కొడుతుంది. ఇంకా మా పెద్దోళ్ళు సాయంకాలం ఆవిడ రాకపోతే ఆవిడ తిడుతుంది. ఈ ఇంటికి వెళ్ళి ఈవిడ తిడుతుంది. సెమిగ్రేషన్ వస్తుంది, ఏం చేయాలా? ఆయన ఎవరు రమ్మంటాడు, 6:30 రమ్మంటాడు. ఆయన పరిపాటు లేదు. ఎలా వస్తాం? అన్నీ ఇక్కడ ఉంటాయి. ఈరోజు మనం ఏం చేయాలా? బయటికి తరివేయాలంతే. బయటికి వింటున్నారా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ దేవుడు పరిశుద్ధుడు, మనం పరిశుద్ధంగా ఉందాం. ఓకే, చూద్దాం. ఇంకా ఇప్పుడు ఒక మాట అన్నాడు, ఎవడైనా దేవుని మందిరం పాడు చేసినట్లా దేవుడు వారిని పాడు చేయాలి. నేను దేవుని మందిరం పాడు చేశాను అనుకోండి, దేవుడు నన్ను ఏం చేశాడంట? దేవుడు నన్ను పాడు చేస్తే ఇంకా మిగులుతాను. నేను సిగరెట్ తాగుతున్నాడు ఒక వ్యక్తి, అమెరికా నుంచి వచ్చినటువంటి సిగరెట్ తాగిన తర్వాత ఏం మిగులుతుందమ్మా అక్కడ? అంత అమెరికా వచ్చిన సిగరెట్ చూద్దామంటే ఏం మిగులుతుంది అక్కడ? బూడిద మిగులుతుంది. దేవుడు నన్ను పాడు చేస్తే నా దగ్గర ఏం మిగులుతుంది? బూడిద, అగ్నిలో. దేవుని మందిరం పాడు చేయద్దు. పిల్లలు అంటున్నారా? ఎవరి పిల్లలు అంటున్నారా? అందరు అంటున్నారా? ఓ నువ్వు వింటున్నావా? అందరు చెప్తున్నావు, నువ్వు వింటున్నావా? దేవుని మందిరం పరిశుద్ధంగా ఉంచుకుని దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకేమన్నాడు చూడండి. 6వ అధ్యాయం 1 కొరింథీ 6. 1 కొరింథీ 6 19 వచ్చిన చదువుతాను చూడండి. 6:19. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆలయమని మీరు ఎరుగురా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మీ దేహంలో ఎవరి చేత అనుగ్రహింపబడినవి? దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయం ఉన్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు గారు కాబట్టి ఏం చేయాలంట? విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని ఈ దేహంతో ఏం చేయాలమ్మా? చేస్తున్నామా? చెప్పండి. దేహంతో దేవుని ఏం చేయాలంట? మహిమపరచాలి.
ఈ దేహంతో మహింపరచాలంటే ఇక్కడ ఎవరు ఉండాలి? ఇది ప్రథమ స్థానం. ఇప్పుడు ఇక్కడ కరెక్ట్ వేసే ఉంటే మైండ్ బాగుంటుంది, శరీరం బాగుంటుంది, కళ్ళు బాగుంటాయి, చెవులు బాగుంటాయి, నోరు కూడా బాగుంటుంది. ఓకే, అందుచేత 31వ తారీఖు వస్తుంది కదా, రాత్రి 12 అవగానే నా చేతులకి వస్తుంది పాల ప్యాకెట్ అంటున్నారు ఎవరు? వాగ్దానం కాదు, క్యాన్ కాదు, గ్లాస్ వస్తుంది, గ్లాసు. మరి ఎలా జరుపుకోవాలి పండగ? గ్లాసు లేకపోతే పండగ జరుగుతుంది అండి. ఆ గ్లాస్ పక్కన కూడా ఉంటుంది మొక్క, గ్లాసు మొక్క ఉంటేనే పండగ వెళ్తుంది చాలామందికి. కానీ ఇది ఆఖరిది, 12 అవుతుంది ఆయన, 25వ సంవత్సరం ఇది ఆఖరి రోజు. ఇంక రేపు తాగను, పొద్దున్నే లేచి తాగుతాడు ఆయనే. మా దగ్గర లేరండి, అందరూ ఉన్నారు. సిగరెట్ తాగుతారు, 5 తాగుతారు, 5 తాగుతారు, 5 తాగుతారు. వాగ్దానాలు మాత్రం నేనిచ్చే దేవుడిచ్చే వాగ్దానం కాదు, మన వాగ్దానాలు దేవునికి ఇస్తాం. దేవుడు మనకు వాగ్దానం ఇస్తే, దేవుడు మనకు సంవత్సరం మనం రోజు ఇస్తాం వాగ్దానం. ఇంక రేపు నుంచి ఆ వాగ్దానం చేయను, ప్రభా రేపు నుంచి తాగను. ఎన్ని వాగ్దానం చేస్తున్నావు దేవునికి చెప్పు నువ్వు. ఆయనకి సంవత్సరానికి మంచి సంవత్సరం వాగ్దానం భర్తలకు ఇస్తుంటే మన ఆయనకి ఇచ్చే వాగ్దానాలు ఎక్కువ ఉంటాయి మనం ఇచ్చే వాగ్దానాలు. ప్రభా ఇది చేయను, మాట్లాడిన ప్రభా ఆయనతో ఇంకా మాట్లాడి, ఈయనతో మాట్లాడి, అది చేయను, ఇది చేయను. అవుతుందండి, శరీరం ఆగేస్తుంది బయటికి. అయస్కాంతం ఉంటుంది ఇక్కడ, ఆగేస్తుంది. అలాగే వినడానికి నవ్వుగా ఉండొచ్చు, కానీ ఎవరిని దేవునికి కోపం తెప్పించి దుఃఖాన్ని తెప్పించే కార్యాలు. దేవునికి వాగ్దానం చేశాడా? మనం నేర్చుకున్నాం మన క్యాండిల్ లైట్ సర్వీస్లో. ఆయన చెప్పిన ఏ మాట అయినను ఆయన వాగ్దానం ఇచ్చాడు, నెరవేరుస్తాడు. మరి నువ్వు వాగ్దానం చేస్తున్నావు దేవునికి, అది తాగు చేయనని, మరి నీ వాగ్దానం నెరవేరుస్తున్నావా? అంటే మన దేహాన్ని మనము కాపాడుకోవట్లేదు, దేవుని మహిమపరచడం లేదు. అందుకని ఇలా ఉన్నాం. మారిపోదాం. కొత్త సంవత్సరం వస్తుంది, పండగలు రాత్రి నుంచి మొదలవుతున్నాం, పోయిన వారి నుంచి మొదలైపోయినాయి. అలాగే చేస్తే ప్రతిరోజు పండగే, ప్రతిరోజు పండగే. డిసెంబరే కాదు, ఏసి నీలో ఉన్నాడు అనుకో, నీ దేహంతో దేవుని మహిమ. ప్రతిరోజు క్రిస్మసే, ప్రతిరోజు పస్కా పండుగ, ప్రతిరోజు ఆలయ ప్రతిష్ఠ పండుగ. దేవుని స్తోత్రం, ఆలయాలే. ఇప్పుడు చెప్పండి, ఏం చేద్దాం చెప్పండి, ఏం చేద్దాం? ఈ దేహాన్ని ఏం చేద్దాం? ఈ దేహంతో దేవుని మహిమపరచాలంటే ఎవరు ఉండాలి? పిల్లలు చెప్పండి, ఏసీ ఉండాలి. ఓకే, ముగిస్తున్నా చూడండి. గలతీ ఇంకొక కార్యం, ఫస్ట్ కార్యం ఏంటమ్మా? ఏసీ మనం ఉండాలి కదా, ఆ తర్వాత ఏం చేయాలి చూద్దాం. గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం, గలతీ 5. గలతీ 5:16 అందరు తీసారమ్మా? గలతీ 5:16 అందరు తీయండి. ఏది బైబిల్? ఏది నీదేది బైబిల్? అలాగే మర్చిపోతా, అలాగా పరీక్షకి వెళ్ళి పని మర్చిపోతావా? ఎవరు బైబిల్ మర్చిపోకండి. ఓకే, 5 గలతీ 5:16. నేను చెప్పినదేమనగా, నేనంటే ఎవరమ్మా? దేవుని ఆత్మ. ఆత్మానుసారంగా నడుచుకునండి, అప్పుడు మీరు శరీరచ్చ నెరవేర్చరు. ఆత్మకును ఆత్మ శరీరకు విరోధంగా అపేక్షించను, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేమి చేయనిచ్చింతరో వాటి చేయకుందరు. మీరు ఆత్మ చేత నడిపింపబడేలా ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు. ఇప్పుడు చూడండి 19 వచనం, ఎలా అపవిత్రం పరుస్తామో మనకు దేవుని మందిరాన్ని. శరీర కార్యములు స్పష్టమే ఉన్నవి. ఇప్పుడు నేను చెప్తాను, లెక్క పెట్టండి. ఒకటే, నేను చెప్తాను, లెక్క పెట్టండి. జారత్వము, లెక్క పెడుతున్నారా? అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఎన్నున్నాయమ్మా? కరెక్ట్గా లెక్క పెట్టారు. ఈ 15లో ఎన్ని ఉంటే మనం అపవిత్రైపోతాం? 15 ఉన్నాయా అంటే అపవిత్రైపోతాం. ఒక్కడున్నా
ఒకడు ధర్మశాస్త్రం అంతా ఇగకొని ఒక ఆజ్ఞను తప్పిపోతే అన్నిట్లోనూ, అలాగే మన హృదయంలో ఈ 15 ఒక్కటున్నా అపిత్రైపోద్ది మందిరం. మరి జాగ్రత్తగా చూసుకోవద్దా? మరి 15 గురించి చెబితే 15 రోజులు పడుతుంది. అందుకని ఇంటికి వెళ్ళి చదవండి. మళ్ళీ ఒక రిపీట్ చేస్తాం, వినండి. ఈ అర్థం చెప్పడానికి టైం లేదు మనకి. శరీర కారణాలు స్పష్టమైనవి అయ్యవనగా జారత్వం, యవనస్తులు గుర్తుపెట్టుకోండి, అపవిత్రత బిడలు అందరూ, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, ఆకనే ఉందామా అల్లరితో కూడిన ఇవన్నీ ఏం చేస్తాయంట? చూడండి 21వ వచనం. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. వీటిలో ఏ ఒక్కడున్నా దేవుని రాజ్యానికి, ఇప్పుడు దేవుని మందిరికి ఎవరైనా వస్తే బాబు రావద్దని అంటున్నామా? కానీ వీళ్ళు ఈ 15లో ఏదైనా నాదులు ఉంటే దేవుడు ఏమంటాడంట? రావద్దు, ఆ రాజ్యంలో రావద్దు, బయటకు వెళ్ళిపో, అక్కడ పండ్లు కొరుకుతున్నారు కదా అక్కడికి వెళ్ళిపో అంటాడంట. మరి అక్కడికి వెళ్ళకుండా అంటే ఏం చేయాలి? మనందరూ కూడా మన దేహాల్ని పరిశుద్ధ మందిరంగా మలుచుకోవాలి, ఏసుని తీర్చుకోవాలి. ఈ 15లో ఏమున్నాయా, నేను 10 ఆజ్ఞలకి వ్యతిరేకంగా ఉన్నాయా పరీక్ష చేసుకోవాలి. అంతేకాని ఏం చేయాలి? కొరడాలతో, దేవుని వాక్యాన్ని కొరడాలతోటి బయటికి అది ఇది ఏమిటి తోలేయాలి. మరి ఏం చేస్తే తోలేసిన తర్వాత ఏం చేయాలా? 22వ వచనం. అయితే ఆత్మ ఫైల్ ఏమనగా, ఇప్పుడు లెక్క పెట్టండి మళ్ళీ. ప్రేమ, లెక్క పెడుతున్నారా? సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశనికరం. ఎన్ని ఉన్నాయి? కరెక్ట్గా లెక్క పెట్టు. మనం పవిత్రంగా ఉండాలంటే ఈ 9 ఎన్ని ఉండాలి? 9 ఉండాలి. అక్కడ 15లో ఒకటి ఉన్నా తప్పిపోతావు, ఇక్కడ 9లో ఒకటి లేకపోయినా తప్పిపోతావు. అర్థమైందా? 9 ఉండాలి. ప్రేమ ఉందా? ప్రేమ, సంతోషము, సమాధానం ఉందా? ఎంత మధురైన మాటలు అమ్మాయని చెప్తున్నా చూడండి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహం. తర్వాత చూడండి, ఇట్టివాడికి విరోధమైన నీవేమీ లేదు. క్రీస్తు సంబంధంలో శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశతోనూ సిలివేస్తున్నారు. అందరూ గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ 15 చదువుకున్నాం కదా, అవన్నీ ఏం చేయాలంటే ఇప్పుడు సిలువ మీద సిలివేసేలా అంటే ఏం చేయాలా? కొరడాలతో కొట్టేసేవి, బడి పంపేలా పంపేసి ఈ 9టిని మనం రోజు ప్రాక్టీస్ చేయాలి. ప్రేమ, సంతోషము, సమాధానం, విశ్వాసము, ఆశానిగ్రహం, దయాళుత్వం, మంచిదనం, ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు ఈ యొక్క శరీరం ఎలా మారిపోతాయమ్మా? పరిశుద్ధమైన మందిని మారిపోతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది ఆలయ ప్రతిష్ఠిత పండుగ. అంటే క్రిస్మస్ లాంటి పండుగ ఎన్నో వెళ్తాయి, ఈస్టర్ వెళ్ళిపోతాయి ప్రపంచంలో. అమెరికా వెళ్తే మరి ఈ డిసెంబర్ నెల అంతా ఎలా ఉంటుందో తెలుసా? రంగులమయమే డిసెంబర్. ఏ షాప్కి వెళ్ళినా, ఏ రోడ్డు మీదకి వెళ్ళినా అంతా క్రిస్మస్ ట్రీలే. మంచిదే, మంచిదే, సంతోషం, సంతోషం చేయండి. కానీ అసలు దాన్ని మర్చిపోకండి. నీ మందిరము పరిశుద్ధంగా ఉందా? అందులో వేస్తున్నాడా? ఓకే, అందులో లేచిన ఒక మాట చదువుతాను, వినండి. బలలోకి ఏముంది? ఈ మాట నువ్వు నేర్చుకోవాలి. 1 పేతురు 1వ అధ్యాయం, సారీ 1 పేతురు 3వ అధ్యాయం. పేతురు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చదువుతాను చూడండి. 15వ వచనం. నిర్మలమైన మనసాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మును హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. ఇప్పుడు చూడండి అసలు సంగతి, అసలు పండగ అంటే ఇది. మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది ఆలయ ప్రతిష్ఠిత పండుగ. మీ హృదయములలో క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించండి. అక్కడ ఏం జరుగుతుందమ్మా? ఆలయ ప్రతిష్ఠిత పండుగ జరుగుతుంది.
ఆ పండుగ రోజు చెప్తున్నాను నీకు, నన్ను మీ దేవుని నేను మీకు అనుగ్రహించిన మీ మందిరాల్లో మీ హృదయాల్లో నన్ను ప్రభువుగా ప్రతిష్ఠించండి. ఇదే ఆలయ ప్రతిష్ఠిత పండుగ అంటున్నాడు దేవుని సూత్రం. హల్లెలూయా. ప్రభు లేకుండా ఎన్ని పండుగలు చేసుకున్నా వ్యర్థం. మళ్ళీ చెప్తున్నాను చూడండి, మీ హృదయముల యందు క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించుడి, అప్పుడు మీరు దేని విషయమే దుర్మార్గంగా దూషింపబడుదురు, దాని విషయమే క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనిందవే వారు సిగ్గుపడుదురు. ఒకప్పుడు మనం చూసి అందరూ కూడా అయ్యో ఏంటి అని ఉన్నారేమో, కానీ ఇప్పుడు ప్రభువును ప్రతిష్ఠించావా, నిన్ను చూసి అందరూ కూడా ప్రైజ్ లార్డ్ అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే ఆలయ ప్రతిష్ఠిత పండుగ. ప్రతిష్ఠిత అనే మాట చెప్పి ముగిస్తారు, బల్లగెళ్ళం. ప్రతిష్ఠించడం ఏంటి? ఇది చెప్పండి, ప్రతిష్ఠించడం ఏంటి? తిరిగిపోతే ఏం ప్రతిష్ఠిస్తాం? మన దేశానికి స్వాతంత్రం వచ్చింది కదమ్మా 40 ఏళ్ళలో. ఎప్పుడు వచ్చింది పిల్లలు? ఎప్పుడు వచ్చింది? 45లో కదా. 47 కరెక్టేనా? 40 డౌట్ పడుతున్నామండి. 40 ఏళ్ళు వచ్చింది స్వాతంత్రం, నేర్చుకోండి. ఈ స్కూల్లో ఏం చెప్తున్నారు వీళ్ళకి? 40 దొంగల గురించి చెప్పరు, ఎప్పుడు స్వాతంత్రం చెప్పరు. ఏం చెప్తారు? ఎలా మార్కులు రాలేదు, బాగా నూరేయడం. సరేనండి. అప్పుడు వచ్చినప్పుడు వీధికి గాంధీ బొమ్మ, వీధికి ఒక నెహ్రూ బొమ్మ, వీధికి ఒక పటేలు, సర్దార్ పటేలు. ఇప్పుడు కూడా బొమ్మలు ఉన్నాయి. ఆ విగ్రహం పెట్టినప్పుడు ఏం చేశారు వాళ్ళు? ప్రతిష్ఠించారు. అప్పుడు మా దేశం స్వాతంత్రం ఇచ్చారు, గాంధీ బొమ్మ ప్రతిష్ఠించారు. మీ ఊళ్ళో ఉంటాయి కదా బొమ్మలు, అవి ప్రతిష్ఠించారు. ఇప్పుడు ఉంటాయి? మీ ఊరు వెళ్తే ఉంటాయి ఉండవా? ఎన్ని సంవత్సరాలు అయింది? ఒక విగ్రహాలే ఇన్ని రోజులు ప్రతిష్ఠిస్తే మనం ఎలా ప్రతిష్ఠిస్తాం ప్రభుని? పొద్దునుంటే సాయంకాలం ఉన్నాడు ఆయన, ఆదివారం అంటే సోమవారం ఉన్నాడు, సోమవారం అంటే శనివారం డౌటు. ఇదే ప్రతిష్ట, ఇదే ప్రతిష్ట. ఆయన ఒక్కసారి స్థూలం తీసింది, ఒకసారి తప్పు తెలుసుకుని బంధించేసింది హృదయంలో. అంతే, నా హృదయంలో నువ్వు ఉండాలి, బంధించేసింది అంతే. అది ప్రతిష్ట. నీ హృదయంలో ప్రభుని ప్రతిష్ఠించుకో. ఈరోజు ఎప్పుడైతే ప్రతిష్ఠించావో ఇంకా ఆయన బయటికి వెళ్ళే ఛాన్స్ ఇవ్వద్దు. నువ్వు బ్రతుకున్నంత కాలం నీ హృదయంలో ఎవరు ఉండాలమ్మా? పిల్లలు చెప్పండి, ఎవరు ఉండాలి? వెరీ గుడ్, ఏసీ ఉండాలి. అది ప్రతిష్ఠిత. ఇది ఆలయ ప్రతిష్ఠిత పండుగ. అందరూ కళ్ళు మూసుకొని హృదయం తెరిచి, నిజంగా ఏసి ఉన్నాడా? ప్రతిష్ఠించావా? వల్ల చేయవతం. తప్పు చేయడం ఎవరు? నేను చేశా, మనందరం చేసాం. క్షమించు ప్రభువా, ఈ రోజు నుంచి నా హృదయంలో నీవే, నా హృదయం అంతా నీవే. ప్రశ్నించేద్దాం. కళ్ళు మూసుకోండి. లోకము నన్ను విడచినను, నన్ను విడువని నా దేవుడవు, ఎవరు లేని ఈ జీవితములో నా తోడు నీవై నన్నాదుకుంటివి. నా హృదయమంతా నీ కొరకే సమర్పింతును దేవా, నా జీవితమంతా నీ సాక్షిగా నిలిచెదను యేసు. నీ మార్గములో నే నడిచెదను, నీ చిత్తములో
నే సాగేదను. సొలిపోయినా నా ప్రాణము చేయి పట్టి నన్ను లేపితివి, నన్నాదరించి చేరదీసి కన్నీరు తుడిచి హత్తుకుంటి. నా హృదయమంతా నీ కొరకే సమర్పించును యేసు. నా జీవితమంతా నీ సాక్షిగా నిలిచెదను దేవా. నీ మార్గములో నే నడిచెదను, నీ చిత్తములో నే సాగెదను. దేవానికి వందనాలు తండ్రి. మా హృదయమంతా మీరే, మా జీవితకాలం అంతా నీ సేవ, నీ సాక్షిగా ఉండాలని ఆశపడుతున్నాం. మా హృదయంలోకి రండి ప్రభువా. ఈరోజు ప్రతిష్ఠిస్తున్నాం నేను ప్రభువుగా, క్రీస్తుగా, అభిషక్తుడిగా, లోకరక్షకుడిగా, నా రక్షకుడిగా. ఈ యొక్క శరీరాన్ని నీ మందిరంగా, పరిశుద్ధ మందిరం మలుచుకొని, ప్రార్థనా మందిరంగా మలిచి నా శరీరంతో నిన్ను మహింపచ్చినట్లుగా, ఆరాధించినట్లుగా సహాయం చేయి. నా జీవితాన్ని నీకు అర్పిస్తున్నాను తండ్రి. నా చింతలని, నా భయాలన్నీ తీసివే. నీ మార్గములో, నీ సత్యములో, నీ జీవంలో నడిపించు తండ్రి. ఇదిగో నీ బలలో చేస్తున్నాం. నీ రక్తం చేత కడుగు, నీ శరీరం చేత మమ్మల్ని బలవంతులుగా చేసి నీ సాక్షులు వాడుకోండి. ఈ శరీరాన్ని ప్రభువా, ఆ మక్కబీ కుటుంబం ఎలా పవిత్రపరిచిందో అంతకంటే గనుడువునైనా, అంతకంటే ప్రధాన యాజకుడు నీవు. నీ రక్తం చేత మమ్మల్ని కడుగు, పవిత్రపరచు. అపవిత్రమైన శరీరాన్ని, మలినమైన శరీరాన్ని పవిత్రంగా మార్చు. విచారం మంది పట్టబడిన స్త్రీని, 5 మందితో కాపురం చేసిన స్త్రీని పరిశుద్ధ మందిరంగా మలిచావు నాయన. ఎంత గొప్ప దేవుడు తండ్రి. నన్ను మార్చు, నన్ను దీవించు, పవిత్ర మందిరంగా మలిచు. నీ రక్తం చేత అభిషేకించు, నీ సాక్షిగా మార్చు. హృదయంలో కల్మషాన్ని కడిగివేసి యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. అలా ప్రార్థన కనపడండి, బల్ల చేద్దాం.